పొడిచి పొడిచి అంటున్నా అది మాట పొడిచి మాట్లాడుతుంది మన అన్న ఎవరు ఉండదు మంచిమన్నాడు నీకు అందరికి అలవాటే కదా పక్కా అమ్మమ్మ సపీల్ కూడా అందుకే గోడ గుంత పొక్కలు పడ్డా అని కాదమ్మా సపీల్ కూడా బంగారు ఇసుకెళ్ళుడేనంట ఏమంటుంది ఆమె అలపొద్దుగా తాళం చేసి 3 బొట్లు పెట్టుకొని వస్తుందంటే నేను అలపొద్దుగా తాళం చేసి పూజలు చేస్తున్నాను పూజలు చేసుకొని బొట్లు పెట్టుకొని పోవాలి చాలా ఇష్టం అలా పిల్లలు ఉన్నప్పుడు చేయనికెళ్ళాలి చేయనికెళ్ళాలి ఇప్పుడు చేసుకుంటుంది జనాలకు భక్తి ఎక్కువైంది ఇప్పుడు నీకెందుకు లేదే అమ్మమ్మ మా అత్త మంచిగా ఉండాలని చెప్పి చేస్తారు పోనీ నీకెందుకు ఆ బాధ ఎందుకు నా ఒక పొద్దుంటాను కొన్ని మీరు చూసినారు చూసిరా మంగళమ్మ నిన్ను చూడకమన్నది ఒక పొద్దు లేకపోతే వాళ్ళు ఒక పొద్దు ఉంటే వాళ్ళనే చూస్తుందా మంగళమ్మ నిన్ను కొట్ట జల్ది పీడ పోతుంది నిన్ను రావనియా పొడిచిన మాటలు నేను రావనియా నేను పొడిచినట్టు అన్న కొడుకునేది కూడా పైకి పట్టారు ఎవరంటారా పొడిచినట్టు ఆమెని నేనా నువ్వు మీ చెల్లి మొగడు అదేమన్నా నీ కొడుకుగా అది మంచిది నిజంగానే మంచిది అది రాదు కదా ఒక్క మాట మాట్లాడదు ఏముందో చేస్తుంది గల్లీ పల్టాచి కూడా వెళ్ళిపోతుంది మామ ఆమెను కూడా బొమ్మను వచ్చి ఒక పూట ఆమెను అడిగేమని ఒక పూట ఇమ్మని అడిగేమని సరేనా ఒక లేకుంటే ఎవరన్నా పని పెట్టు అదే పంచాయతీ కంటే నిమ్మడంగా పోతే పైసలు పోతే ఆమె చేయొద్దు ఎందుకంటే పంచాయతీ చేసుడేమో కదా దీనిలో ఎక్కువ ఉంది ఉంటుందా పని నేను మంచిదానే కాను